అలాట్మెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలని పూర్తి డీటెయిల్ వీడియో అనేది మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే వన్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫార్మ్స్ కిందనే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకు గమనించినట్టయితే ఫార్మ్స్ దగ్గరే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా పీజీ ఈ సెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేస్తారు. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో 1 టైం 4 డిజిట్స్ పాస్వర్డ్ అనేది అంటే 1 టైం ఈ యొక్క కోడ్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డౌన్లోడ్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ వ్యూ వెబ్ ఆప్షన్స్. ఒకవేళ మీకు ఇవేమీ కూడా చూపించకపోతే మీకు సీట్ అనేది అలాట్ అవ్వలేనట్టు. అయితే డౌన్లోడ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా మీకు అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏపీ పీజీ సెట్ 2023 అడ్మిషన్ అని చెప్పేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము అండ్ ర్యాంకు అండ్ ఫాదర్ నేము అండ్ ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ చూపిస్తుంది, లేకపోతే నో అండ్ మనకి రీజన్ చూపిస్తుంది. అయితే మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 1 చెప్పేసి మీకు మీ యొక్క ర్యాంకు, కేటగిరీ అలాగే ఈ యొక్క జెండరు, స్పెషల్ రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని మనకి సీట్ అయితే అలాట్ చేస్తున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఈ కాలేజ్ నేమ్ చూపిస్తుంది అండ్ ఇక్కడ మీకు ఏ స్పెషలైజేషన్ వచ్చిందో ఆ స్పెషలైజేషన్ కూడా చూపిస్తుంది. అండ్ మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అంటే కేటగిరీ ప్రకారం అంటే అక్కడ వేకెన్సీ కేటగిరీలో మీకు సీట్ అలాట్ చేశారు. ఓకేనా? మీరు ఇక్కడ మనకి కాలేజీ ఫీజు ఎంత ఉంది అండ్ ఒకవేళ మీకు ఇక్కడ 0 రూపీస్ కానీ చూపిస్తే మీరు ఎలాంటి పేమెంట్ అని చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ అమౌంట్ చూపిస్తే తర్వాత అయితే మీరు కాలేజీకి అయితే ఫీజు అనేది కట్టుకుంటారు. అయితే మనకి కాలేజీకి ఏమేమి సబ్మిట్ చేయాలంటే మొత్తం అన్ని కూడా జెరాక్స్ కాపీస్ మాత్రమే సబ్మిట్ చేయండి, ఒరిజినల్ అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, టేక్ ఏ ప్రింట్ అవుట్ ఆఫ్ 2 కాపీస్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్, సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అక్నాలెడ్జ్మెంట్ సెకండ్ కాపీ. అయితే మనకి కాలేజీకి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్ చూపించి వెనక్కి తీసుకువెళ్ళిపోవచ్చు అండ్ మీ యొక్క ఓన్లీ ఏవైతే ఉంటాయో జెరాక్స్ కాపీస్ మాత్రమే వాళ్ళకి సబ్మిట్ చేయండి, ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వద్దు. ఒకవేళ ఫీజు ఏమైనా అడిగినా కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత అమౌంట్ పే చేస్తామని చెప్పుకోండి, సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ కంప్లీట్ గా మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు అదైతే ఇన్స్ట్రక్షన్స్ అనేది చెక్ చేసుకోండి. అయితే మీకు ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది. అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్, ఇక్కడ ఆన్లైన్ లో కంపల్సరీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ ఫిజికల్ గా అంటే కాలేజీకి వెళ్ళి కూడా రిపోర్ట్ చేయాలి. అప్పుడే మీ సీట్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఒకవేళ రెండిట్లో ఏది మిస్ అయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఫేజ్ 1 అనేది. సెల్ఫ్ రిపోర్టింగ్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అన్ని చూపించి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా యాక్సెప్ట్ అయిపోతుంది. ఇంకా సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఆన్లైన్ లో మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకి బ్యాక్ వెళ్ళి వ్యూ వెబ్ ఆప్షన్స్ మేము క్లిక్ చేస్తే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఆ లిస్ట్ మొత్తం కూడా మీకు ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఇది కంప్లీట్ గా చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది వన్స్ రిలీజ్ అయిపోయిన వెంటనే అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి.